కంపెనీలో. అంటే క్యాష్ రిచ్ కంపెనీ, అప్పులు లేవు, బ్రహ్మాండంగా వ్యాపారం నడుస్తూ ఉంది, క్యాష్ రిచ్ కంపెనీ కనుబడింది, లాగేయాలి కాబట్టి బెదిరింపులు మొదలుపెట్టారు. రెండోది, ఇందాక గఫూర్ అన్న అన్నట్టు ఇందాక ఏదో దాదాపు 1000 కోట్ల రూపాయలు చెల్లించకుండా ఎగ్గొట్టారు కాకినాడ సీపోర్ట్ అన్న వాదన కూడా అది పూర్తిగా కరెక్ట్ కాదు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళేదో మళ్ళీ ఇంకొక ఆడిట్ అని ప్రారంభించి, అంటే బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ప్రారంభించి, నువ్వు ఇవ్వాల్సిన దానికంటే చాలా తక్కువ ఇచ్చావు, రాష్ట్ర ప్రభుత్వానికి నీ వల్ల 965 కోట్ల రూపాయలు నష్టం కలిగించావు, నువ్వు కంప్లీట్గా నువ్వు డిక్లేర్ చేయకుండా అట్లా ఒక ఆడిట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నష్టం కలిగించావు, చెల్లించాల్సిన దానికంటే నువ్వు తక్కువ చెల్లించావు. అదే కేవీ రావుని భయపెట్టినప్పుడు 900 కోట్లు నీ వల్ల నష్టం కలిగిందని అతను బెదిరించారు. లాగేసుకున్న తర్వాత 900 కోట్లు కాస్త 9 కోట్లకు వచ్చింది, అంతే కదా? లేదు, అదే ఇప్పుడు అక్కడ ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడానికి నీకు ఒక 1000 కోట్లు నోటీస్ రేపే వస్తుంది నీ టేబుల్ మీద. నువ్వు తల వంచకపోతే ఒక 1000 కోట్లు నోటీస్ నీ టేబుల్ మీద పెడతాం, మేము తప్పుడు లెక్కలన్నీ వేసేసాం కాబట్టి నువ్వు 1000 కోట్లు కడతావా లేక మాకు సంతకం పెడతావా అన్న స్టైల్లో బెదిరించి మొత్తానికి ఆ వ్యవహారం నడిపారు. ఇవాళ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ చేశారండి పకోడీ పేపర్లో. పకోడీ పేపర్ అంటారు, దాని నా డిబేట్ లో ఉందా? ఇట్స్ మై ప్రైమ్ డిబేట్ అండి, చూసే డిబేట్ దీంట్లో పకోడీలు చెప్పండి. లేదు ఒక్క నిమిషం వినండి వీకే గారు, మీరు ప్రచారం కల్పిస్తున్నారు దానికి. ఏ దిక్మాల పేపర్ ఏదైనా లేదు, వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నటువంటి లైస్ వాళ్ళు చాలా మంది మళ్ళీ దానిలో ఎవరు చదివాడో ఎవరు చదవలేదో మీరు అనవసరంగా దాన్ని హైలైట్ చేస్తున్నారు. లేదు ఒక్క నిమిషం సార్, ఇక్కడ లేదు ఒక్క నిమిషం, ఎందుకంటే అడ్డుపడతా అనుకోవద్దు. పదే సాక్షి వాళ్ళు ఏమంటారు తెలుసా, మా పేపర్ తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ చదువుతారు అంటారు. ఇప్పుడు సార్ ప్రజల మైండ్స్ని విషపూరితం చేయడానికి రకరకాలుగా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ నా డిబేట్ లో దాని పబ్లిసిటీ ఇవ్వకండి సార్, అవసరం లేదు. నా డిబేట్ లో దాన్ని విశ్లేషించాలి. నేనే ఇవ్వట్లేదండి సార్ పబ్లిసిటీ, లేదు దాన్ని విశ్లేషించాల్సిన అవసరం లేదు. వినండి వీకే గారు, ఒక్క వైసీపీ ఇప్పుడు అది వైసీపీ కరపత్రికే కదా. ఇప్పుడు వైసీపీ వారి వాదన పోనీ అలా అనుకుందాం, పోనీ వైసీపీ వారి వాదన ఏంటి, మేము రాయించుకుంటే 50% ప్లస్ రాయించుకుంటాం కదా, మేము 41% ఎందుకు రాయించుకుంటాం, మెజారిటీ షేర్ హోల్డింగ్ మేము తీసుకుంటాం కదా అని చెప్పి కూడా ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ అనే ఒక హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో, కేవీ రావు గారికి సంబంధించినటువంటి హోల్డింగ్ కంపెనీ, ఆ హోల్డింగ్ కంపెనీకి ఉన్నటువంటి మొత్తం వాటా 41.12%. సో ఆ మొత్తం వాటాని కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే హోల్డింగ్ కంపెనీకి